నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్స్ అని అడుగుతాడు. డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్స్ అంటే ఏంటి అంటే ఫుల్ యాడర్ని డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయాలి? విత్ హెల్ప్ ఆఫ్ హాఫ్ యాడర్తో డిజైన్ చేయాలన్నమాట. హాఫ్ యాడర్స్ తోటి డిజైన్ చేయాలి. ఇది ఎలాగంటే మనకి ప్రీవియస్గా ఆల్రెడీ ఫుల్ యాడర్ గురించి వీడియో లెక్చర్ చెప్పాను, ప్రీవియస్ దాంట్లో ఉంటుంది. సో అదొకసారి చూడండి. దాంట్లో మనకి సమ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది? ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి వచ్చింది. అదే రకంగా క్యారీ ఈక్వేషన్ ఏమొచ్చింది దాంట్లో మనకి ఫుల్ యాడర్లోని? సో ఏ ఎక్స్ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏబి, ఇది క్యారీ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్స్, అంటే హాఫ్ యాడర్స్ లాగా డిజైన్ రావాలి, మనకి ఫుల్ యాడర్ డిజైన్ అయిపోవాలన్నమాట. అంటే ఫుల్ యాడర్ లాగా ఫుల్ యాడర్ డిజైన్ అవ్వాలి. సో ఇది ఎలా చేస్తాము అంటే, సో ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి లాజిక్ డయాగ్రాము. ఫస్ట్ ఒక ఎక్స్ఆర్ గేట్ తీసుకుంటున్నాను. ఏ బి అనేది ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే అవుట్పుట్ ఏ ఎక్స్ఆర్ బి, ఇది అవుట్పుట్ కదా, ఏ ఎక్స్ఆర్ బి. సో నా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం తీసుకుంటున్నానంటే సి అనే ఇన్పుట్ను కూడా మనం తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఇంకొక ఇన్పుట్ సి అనే దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సి అనే ఇన్పుట్ని నేను ఒక ఇన్పుట్ కింద దీనికి ఎట్లా తీసుకుంటున్నాను, ఇక్కడ ఇంకొక ఎక్స్ఆర్ గేట్ని ఎట్లా అప్లై చేసుకుంటున్నాము. ఇంకొక ఎక్స్ఆర్ గేట్ని ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి వచ్చింది. ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి. సో ఇప్పుడు నాకు ఈ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అట్లాగా. ఇప్పుడు ఈ రెండింటికి ఇది సి అనే ఇన్పుట్ కదా, ఈ రెండింటికి కలిపి ఒక అండ్ గేట్ అనేది ఎట్లా అప్లై చేస్తున్నాను, ఒక అండ్ గేట్ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుంటే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఏ ఎక్స్ఆర్ బి ఇంటూ సి, అంటే ఇది వస్తుంది ఏ ఎక్స్ఆర్ బి ఇంటూ సి. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఏబి రావాలి. ఓకే, సో ఏబి కూడా కావాలి కదా. ఏబి అనే దాన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఏ అనే దాన్ని తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి బి అనే దాన్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒక అండ్ గేట్ అప్లై చేసుకుంటున్నాము. అండ్ గేట్ అప్లై చేసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది అనమాట. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ రెండింటికి కలిపెట్లాగా ఒక ఆర్ గేట్ అనేది అప్లై చేసుకుంటున్నాం. అప్పుడు క్యారీ ఈక్వేషన్ కదా ఇది, సి ఈజ్ ఈక్వల్ టు క్యారీ ఏ ఎక్స్ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏబి ఏ ఎక్స్ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏబి, ఇది క్యారీ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఇదొక హాఫ్ యాడర్ లా ఉంటుంది, ఇదొక హాఫ్ యాడర్. మనం చూసుకున్నట్లుగా అయితే ఇదొక హాఫ్ యాడర్. సో టూ హాఫ్ యాడర్స్. జనరల్గా హాఫ్ యాడర్కి ఎలాగో వస్తుంది, హాఫ్ యాడర్ యొక్క డయాగ్రామ్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి, క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో హాఫ్ యాడర్లో కదా. సో అంటే ఏంటి, హాఫ్ యాడర్ మనకి ఎలాగొచ్చింది ఏ ఎక్స్ఆర్ బి. సో ఏ ఎక్స్ఆర్ బి, ఏబి మనం తీసుకునేటట్లుగా అయితే ఇప్పుడు దీని నుంచి మనం ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొని దీనికి అండ్ గేట్ ఎట్లా అప్లై చేస్తే ఏ బి, ఇది సమ్ ఈక్వేషన్
ఇది క్యారీ ఈక్వేషన్. సేమ్ అదే రకంగా ఇక్కడ ఇది ఒక హాఫ్ యాడర్ కింద పనిచేస్తుంది, ఇక్కడ ఇది ఒక హాఫ్ యాడర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో డిజైన్ ఫుల్ యాడర్ బై యూజింగ్ హాఫ్ యాడర్ అంటే ఇట్లా డిజైన్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.